ధర్మరాజు ఎటువంటిదో ఎలా పరిపాలన చేసినంటే సత్యమత పితో ధ్యాన ధర్మో వ్రత దయాసక శాంతి పత్ని క్షమ ధర్మం అన్నట్టుగా ధర్మరాజు చేసినాడు ప్రపంచము. ఆ ధర్మరాజును చూసినా ఇప్పుడు నిన్నే చూస్తున్నాను. నీ ధర్మ మార్గములు, నీ నడక, నీ టీవీ మహామంత్రి రెండు ధర్మరాజు పోలికగా భావిస్తున్నాడు. ధర్మం ఎక్కడ చేస్తున్నావు అందుకనే అర్థమైంది. నీవు చూస్తే సూర్య రశ్మి ఎలా ప్రకాశిస్తున్నావు అలా నీవు ఉన్నటువంటి వాడు. ఓ బుధవార, ఈ పృథివీనంతటికి నిన్ను రాజుగా చేస్తాను. నీవే ఈ రాజ్యం పరిపాలించు. వలదు వలదు స్వామి, అది ఎలాంటి మధుసూదనుడు అంటే ఆ గోపాలకృష్ణుని నామధ్యానము లేని నిరీక్షణ మాతృద్రము. నాకెందుకయ్యా రాజ్యం, నాకెందుకు? నీవు పాచికలు ఆడుకుంటా పంచంగము చూసేటువంటి వాడు. నేను చేసే పని ఏమిటంటే సభలో నా ధర్మములు చెప్తాను. మహారాజు తర్వాత ఏదో నా తోసిన ధర్మము చెప్తాను. మరి ఎక్కడ మహారాజు కాడుండగా మహారాజుకు ఏదన్నా చిక్కుబడి ఆ ధర్మములో చిక్కు తెలియకుండా ప్రజలకు ఎలాంటి బాధలు రాకుండా అది చూస్తావు కదా. చూస్తాను. చాలా బాగుంది. ఒక్క షరతు. ఏం షరతు? ఏమి షరతు అంటే ఒక్క సంవత్సరం పాటుగా ఉంటా. ఒకటే సంవత్సరం? నేను తెల్లవారితో ఉంటుమాను ఉన్నా. ధర్మరాజు దగ్గర ఒకటే సంవత్సరం ఉన్నవా? నేను ఒక్క సంవత్సరం ఉన్నా. అదో రేపు ఈ రోజు ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ ఈ గోపాల ఎక్కడున్నవో కానీ నల్లనయ్య, ఓ చక్కని వాడ, ఈ మచ్చాగిరి పట్టణము నేను వెళుతున్నాను. వంటలా వల్లలుడనయ్యి వెళుతున్నాను. కానీ ఆ మచ్చాగిరి దేశములో నా రాజుకు అనుమానము రాకుండగా ఈ భారము కాడై ఉన్నటువంటి వాడు ఎవరు? నేనే. మీరు 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 అనుకుంటే మందిని ఎలా కొడుతున్నారు? మందిని రప్పిస్తున్నారు. ఈ వెంకటాపురము గ్రామంలోన మరి మీ ఆనందం నాయన కొడుకు లేరు ఇద్దరు. మొన్న అడిగి తెలియదు. నాకేమేరక మన పంచాయతీ నన్ను రామంటే నేను వచ్చి పంచాయతీ ఇది ఏమి పట్టణము? ఇది ఏమి పట్టణము? మచ్చాగిరి పట్టణము. మచ్చాగిరి పట్టణము పరిపాలించు మహారాజు ఎవరు?
విరాట మహారాజు అవును. అతని కొలువు కూటమునకు ఆ. ఒక బాటసారి వచ్చిండని చెప్పండి. భాష్ కానీ నువ్వు మంచివి ఎందుకురా? మంచిగా ఉన్నావు. అరే అల్లుడా, ఎందుకు? ముళ్ళ కిరీటం పెట్టింది కానీ ముళ్ళ కిరీటమా? ఇక బాటసారిని కదా, ఆ, తొమ్మలో మాకు బట్టలు ఎక్కడి. ఎక్కడి ఇక ఈ ఎక్కడపురం కాడ దొరికితేనే మళ్ళీ నేను తీసుకొని పోవాలి అక్కడ యాదగుటకి. ఎలా మాట బుధవారం దాకా ఉండు. బుధారం దాకా ఉండి తీసుకొని పో. సరే. స్వామి ఆ, ఎలా మన అదృష్టం మరుగుతుంది కదా. అడుగుతున్నా. ఒక్కొక్క లైన్ బట్టి బాగా ఎందుకురా? ఏంది అది ఫస్ట్ అయినా ఒక దారి గదినట్టు అయిన ఉన్నాడు. ఆ, ఎనకసిన వచ్చిన అయ్యా మొట్టుకు మొట్టే ఉడు కర్రీ ఇంకొక గుండె. ఇట్లా దుండే ఉన్నాడు వాడు. ఆ, ఎంత అన్నం తింటాడో మన కొబ్బరి మూస్తాడు. ఆ, ఆ రేకులు ఎగిరిపోతాయి. మన వద్దకే వచ్చిందా? ఆ, సరే, ఆ పిల్లవాడు ఎవరు లోపలికి ప్రవేశపెట్టండి. రాత్రి తెల్లారిందనుకో ఎండ కురాయికి ఆ రేకులకు అయ్యా ఏడమంటున్నారో తెలియదు. మనకున్న అదే రూమ్ గురించి ఆ కాదు. మంట తాగలేకనే వచ్చి 5 నిమిషాలు కాలేదు. ఆ మంట పడ్డదంటే ఆ మరిచెట్టు కిందికి పోయినా, అక్కడ పడుకోరు మామిడి చెట్టుకి పోయినా. ఒర్రేకేది చూపెట్టా కానీ సీమలు అయ్యో గండు సీమలు, గండు జీవనంలో ఎర్ర జీవనం ఎర్ర సీమలు కలిసేది కలుసుడే. భయం లేదు. అప్పుడప్పుడు నీ జ్ఞాపకం అయితే ఆ మలబాను పిలుచుకోసాగ అయ్యా అడు. మహారాజా మహారాజా వందనములు కావర్తిల్లువు ఓ మహావీర. ఆ. ఏ దేశము మీ గ్రామము